మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం అలానే ఉంటుంది. ఇది మనం చాలాసార్లు విన్న మాటే. సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరి జీవితాల్లో ఈ సూత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ మన ఆలోచనా విధానం మన లైఫ్ని ఎలా మార్చేస్తుందో ఈరోజు చూద్దాం. నెపోలియన్ హిల్ తను రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఫేమస్ బుక్లో చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్కి ఇదే ఫౌండేషన్. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. ఆలోచనలకే నిజంగా అంత పవర్ ఉంటే మరి చాలామంది సక్సెస్ అవ్వడానికి ఎందుకింత కష్టపడుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ స్టోరీలో ఉంది. ఒక ఊళ్ళో ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక రైల్వే స్టేషన్. అక్కడ ఒక బిచ్చగాడు ఉండేవాడు. రోజూ రైలు కోసం వెయిట్ చేసే ప్యాసింజర్స్ని అడుక్కుని బతకడం ఇదే అతని రొటీన్. అయితే ఒకరోజు అతను అలా అడుక్కుంటుండగా ప్లాట్ఫామ్ మీదకు ఒక బిజినెస్ మెన్ రావటం చూశాడు. అతని కాస్ట్లీ సూట్, ఆ కాన్ఫిడెంట్ వాక్ చూడగానే ఇతను పెద్ద ధనవంతుడిలా ఉన్నాడు, ఖచ్చితంగా ఎక్కువ డబ్బులిస్తాడు అని ఆశతో ఆయన దగ్గరికి వెళ్లాడు. కానీ ఆ బిచ్చగాడు ఎక్స్పెక్ట్ చేసింది అస్సలు జరగలేదు. ఆ బిజినెస్మెన్ డబ్బులివ్వకపోగా అతని లైఫ్నే టర్న్ చేసే ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న విని బిచ్చగాడు ఒక్కసారిగా షాకయ్యాడు. తన జీవితంలో ఎవరూ ఎప్పుడూ తనని ఇలాంటి ప్రశ్న అడగలేదు. ఆ మాటలు అతని ప్రపంచాన్నే తలక్రిందులు చేశాయి. చూడండి, ఆ వ్యాపారవేత్త ప్రశ్న రెండు రకాల మైండ్ సెట్స్ మధ్య ఉన్న తేడాను క్లియర్గా చూపిస్తోంది. ఒకటి, నా దగ్గర ఏమీ లేదు, నేను తీసుకోగలను అంతే అనుకునే కొరత మనస్తత్వం. రెండోది, నేను ఎదుటివాళ్లకి ఏమీ ఇవ్వగలను అని ఆలోచించే సమృద్ధి మనస్తత్వం. ఆ బిజినెస్మెన్ మాటల్లోని నిజం ఆ బిచ్చగాడిని చాలా డీప్గా ఆలోచింపచేసింది. 2 రోజులపాటు అవే మాటలు అతని మెదడిలో తిరుగుతూనే ఉన్నాయి. ఒక రకమైన అంతర్మథనం మొదలైంది. 2 రోజుల తర్వాత స్టేషన్లో అలా డల్గా కూర్చుని ఉన్నప్పుడు అతని చూపు రైల్వే ట్రాక్ పక్కన పూసిన కొన్ని అడవి పువ్వుల మీద పడింది. వాటిని చూడగానే అతని మైండ్లో ఒక స్పార్కొచ్చింది, ఒక కొత్త ఐడియా. ఇంకా వెంటనే వెళ్ళి ఆ పువ్వులు కొన్ని కోసుకొచ్చాడు. అప్పటినుంచి ఒక కొత్త పని మొదలుపెట్టాడు. ఎవరైనా తనకి డబ్బులిస్తే దానికి బదులుగా వాళ్లకి ఒక పువ్వు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఇది అతను వాల్యూ ఎక్స్చేంజ్ వైపు వేసిన మొదటి అడుగు. సర్ప్రైజింగ్గా జనాలు చాలా సంతోషంగా పువ్వుల్ని తీసుకున్నారు. అంతేకాదు, అతనికి వచ్చే డబ్బులు కూడా పెరిగాయి. అతని కొత్త స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. ఇక జాలి స్థానంలో ఒక రకమైన గౌరవం ఏర్పడింది. ఇక్కడ అతను అనుకోకుండా కనుగొన్నదే ది లా ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే మార్పిడి సూత్రం. మనం ఏదైనా పొందాలనుకుంటే ముందు మనం కూడా దానికి తగిన విలువను ఇవ్వాలి. సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్. అలా కొన్నాళ్ల తర్వాత అదే బిజినెస్మెన్ మళ్లీ ఆ స్టేషన్లో కనిపించాడు. కాని ఈసారి మన బిచ్చగాడు చాలా కాన్ఫిడెంట్గా ఆయన దగ్గరికి వెళ్లాడు. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఇవ్వడానికి ఒక విలువైనది ఉంది. ఆ బిచ్చగాడు పువ్వులమ్ముతుండడం చూసి ఆ వ్యాపారవేత్త నవ్వి కొన్ని పువ్వులు కొనుక్కున్నాడు. వెళ్తూ వెళ్తూ ఈ మాట అన్నాడు. ఆ ఒక్క మాట చాలు అతని ఐడెంటిటీనే పూర్తిగా మార్చేసింది. అప్పుడే అతనికి అసలు విషయం స్ట్రైక్ అయింది. జనాలు తన మీద జాలితో డబ్బులివ్వట్లేదు, తను ఇస్తున్న పువ్వులకు వాళ్లు డబ్బులు చెల్లిస్తున్నారు. అంటే తను అడుక్కునేవాడు కాదు, తను ఒక వ్యాపారి, ఒక ట్రేడర్. ఈ రియలైజేషన్తో అతను ఆ రైల్వే స్టేషన్ను వదిలి వెళ్ళిపోయాడు. సరిగ్గా 6 నెలల తర్వాత ఏం జరిగిందో, అతని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో చూద్దాం. అదే రైల్వే స్టేషన్లో 2 బాగా సూట్ వేసుకున్న వ్యక్తులు కలిశారు. ఒకరేమో మనకు తెలిసిన బిజినెస్మెన్, మరొకరిని మాత్రం ఆ బిజినెస్మెన్ మొదట గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు ఇప్పుడు సక్సెస్ఫుల్ పూల వ్యాపారి అయిన ఆ మాజీ బిచ్చగాడు ఈ మాట చెప్పాడు. నేనెప్పుడూ బిచ్చగాడిని కాను, నాలో ఎప్పుడినుంచో ఒక బిజినెస్మెన్ ఉన్నాడు. దాన్ని నేను గుర్తించడమే ఆలస్యమయ్యింది. ఈ కథకు ఇదే సారాంశం. సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ని ఒక 4 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్, మనల్ని మనం లిమిట్ చేసుకునే నమ్మకాల్ని ఛాలెంజ్ చెయ్యాలి. సెకండ్, మనం ఎదుటివాళ్లకి ఇవ్వగలిగే వాల్యూ, అంటే మన పువ్వు ఏంటో గుర్తించాలి. థర్డ్, ఆ వాల్యూని ఇవ్వడం మొదలుపెట్టాలి. ఫైనల్గా ఆ కొత్త ఐడెంటిటీని మనదిగా చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాటర్ అంతా ఏంటంటే, మనం మనల్ని ఎలా చూసుకుంటామో మన బయటి ప్రపంచం కూడా అలానే ఉంటుంది. మన ఆలోచనలు మారితే మన ఫ్యూచర్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది.
చివరిగా ఒక్క ప్రశ్న. ఈ ప్రపంచానికి ఇవ్వటానికి మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన పువ్వు ఉంటుంది. మన వాల్యూ ఏంటో కనుక్కోవడమే అసలైన ప్రయాణం. ఇంతకీ మన దగ్గరున్న ఆ పువ్వు ఏంటి? ఆలోచించండి.